తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి, వేడివేడిగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు చేయడం లేకపోతుంది, విఫలమయ్యాయని గులాబీ పార్టీ జనాల్లోనికి గట్టిగానే దూసుకువెళ్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కాస్త ఒత్తిడికి లోనవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ నేతలు ప్రతి అంశాన్ని కూడా జనాల్లోనికి తీసుకువెళ్తున్నారు. దీంతో జనాల్లో కేసీఆర్ అంటే అభిమానం మళ్ళీ పెరుగుతుంది. మరి గతంలో ఓడించినటువంటి ప్రజలే మరలా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. మరి సర్వేల్లో కూడా ఇదే స్పష్టమవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ పార్టీలోకి ఉద్యమకారులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే బీజేపీ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ఇద్దరు కూడా కేసీఆర్ని కలవబోతున్నారట. మరి వీళ్లతో పాటు మరికొంతమంది ఉద్యమకారులు కూడా కేసీఆర్ పార్టీలోనికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నటువంటిది. మరి గులాబీ పార్టీలోకి ఈటెల రాజేందర్ వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కూడా చర్చ జరుగుతోంది. మరి అటు పార్లమెంటుకు విజయశాంతి గారిని పంపించేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్టు, మరి ఆంధ్ర వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్గా నిలుస్తున్నారన్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు బడా లీడర్లు కేసీఆర్ వద్దకు వస్తున్నట్లు చెప్తున్నారు. మరి దీనికి కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ జెండా మరోసారి ఎగరడం ఖాయమో అంటున్నారు. మీరైతే ఏమంటారు? నమస్తే.